చేయొద్దు, ఆపొద్దు. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ నిన్న ఒక అమ్మాయికి జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆఫర్ లెటర్స్ అన్నీ వచ్చేసినాయి. అమ్మాయికి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే మీకు నేను ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు మనకు ఇన్ఫార్మ్ చేశారు, తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేశాను. సో తనని గ్రూప్లోకి రమ్మని ఇన్వైట్ చేశాను. బట్ సార్ కొంచెం బిజీ ఉన్నాను సార్, కొంచెం అంటే వేరే పనిలో కొంచెం బిజీ ఉన్నారంట. సో అందువల్ల తను మనకి కనెక్ట్ అవ్వలేకపోయారు మేడము. సో అలాగే ఈరోజు ఇంకొకటి కూడా జాబ్ వచ్చిందనమాట. మన ప్రీవియస్ బ్యాచ్, మీకు ముందు బ్యాచ్లో ఉన్నారు ఆయన. సో ఆయనకి ఏంటంటే టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీలో వచ్చింది. నిన్న వచ్చిన వాళ్ళకి ఏంటంటే 7.5 lakhs ప్యాకేజు. మేడం కూడా టాప్ మోస్ట్ ఎంఎన్సీలో వచ్చింది. ట్రై చేస్తున్నాను, వీలుంటే కనుక ఒకసారి గ్రూప్లోకి తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తాను. అలాగే ఈరోజు కూడా ఒక సక్సెస్ అనేది మనం వినడం జరిగింది. మన దగ్గర లాస్ట్ బ్యాచ్లో ట్రైన్ అయిన ఆయన ఆల్మోస్ట్ ఈయన కూడా టాప్ మోస్ట్ ఎంఎన్సీలో జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. సార్కి 8 lakhs ప్యాకేజ్ అనమాట. 8 lakhs ప్యాకేజ్ వచ్చింది. మన దగ్గర ఓన్లీ అయినా 1 month నుంచి 40 to 50 days ట్రైనింగ్ అయ్యారు. ఒక 1 month ప్రాపర్గా ప్రాక్టీస్ చేశారు. సో తను కూడా యాక్చువల్గా ఏంటంటే ఎప్పటి నుంచో ఎస్ఏపిలో జాబ్ కొట్టాలి అనేది ఒక గోల్ అనమాట ఆయనకి. సో ఫస్ట్ హైదరాబాద్లో ఎక్కడో కొన్ని రోజులు ట్రై చేశారు, కానీ అక్కడ 1 week ఉండి వచ్చేసారంట, టైం అది అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల. సో మన దగ్గర అసలు ఏంటో చూద్దాం, జస్ట్ ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చారు మామూలుగా, కానీ చాలా యాక్టివ్గా ఉంటారు సారు. సో ఈరోజు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది ఆయనకి. 8 lakhs ప్యాకేజ్, మెయిల్ కూడా వచ్చేసింది. ఇంకా మనకి అపాయింట్మెంట్ లెటర్స్, ఆఫర్ లెటర్స్ రావాలి. సో వీలుంటే కనుక సార్తో కూడా మాట్లాడిస్తాను, మీతో గ్రూప్లో తీసుకొచ్చి మాట్లాడిస్తాను. సో అది ఈరోజు నేను చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఎందుకంటే మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఇంత కష్టపడుతున్నాము, మీతోటి డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, చాలా ప్రాపర్గా ఒక ఆర్డర్లో మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేసుకుంటూ వెళ్తున్నాము. మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము, మీకు మంచి మెటీరియల్ ఇచ్చాను, మీకు తర్వాత నోట్స్ ప్రిపరేషన్ అయిన నోట్స్ ఇచ్చాను, తర్వాత మీకు ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా మనం ఏ నోట్స్ అయితే ఇచ్చామో, ఏ మెటీరియల్ అయితే ఇచ్చామో అన్నీ 99% అన్నీ కూడా అందులోంచి అడుగుతున్నారంటండి. కాబట్టి మీరు బయటికి వెళ్ళి ఎక్కడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి, మన దగ్గర మీరు ట్రైన్ అయ్యారంటే ఆల్మోస్ట్ 99% మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎక్కడ కూడా ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. మీకు తెలియని కాన్సెప్ట్, ఏదన్నా కొత్త కాన్సెప్టు, మీకు అర్థం కాని కాన్సెప్ట్ ఏదన్నా ఉంటే కనుక మీరు ఓన్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. యూట్యూబ్లో వీడియో చూసో, లేకపోతే బ్లాగర్స్ చదువుకునో, ఏదన్నా చదువుకునో మీరు ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అందుకే మీకు నేను చాలాసార్లు చెప్పాను, వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది నేర్చుకోండి, వీడియో బేస్డ్ లెర్నింగ్ నేర్చుకోండి అనేది మీకు నేను చాలాసార్లు చెప్పాను అనమాట. సో నేను చెప్పే క్లాసెస్ అన్నీ చెప్తాను. ఆల్మోస్ట్ మనకి బయట ఇన్స్టిట్యూషన్స్లో కవర్ చేసే వాటికన్నా ఎక్కువ టాపిక్సే మనం కవర్ చేస్తాం. మీకు ఎండింగ్ కల్లా మీకే అర్థమవుతుంది. ఈ మంత్ 22 కదా ఈరోజు, నెక్స్ట్ మంత్ ఇంకొక 18 daysలో ఆల్మోస్ట్ మనకి మొత్తం కంప్లీట్ చేసేస్తాను, ఎందుకంటే నా నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో మీరు బయటికి వెళ్ళే టైం కల్లా నేను చెప్పకపోయినా సరే మీరే ఓన్గా, అంటే కొన్ని టాపిక్స్ మీకు ఏదైనా కొత్త టాపిక్స్, తెలియని టాపిక్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, మీరు ఓన్గా నేర్చుకోవాలి. ఆ క్యాపబిలిటీ అనేది మీరు డెవలప్ చేసుకోండి ఎప్పటి నుంచే. ఎప్పుడైతే మీరు ఓన్గా ఆ క్యాపబిలిటీ అనేది డెవలప్ చేసుకుంటారో 100% మీరు రియల్ టైంలో సక్సెస్ అవుతారు. ఈ పాయింట్ మాత్రం మర్చిపోవద్దండి, ఓకేనా? సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. సో అదనమాట విషయము. తర్వాత ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఎందుకంటే మన వాళ్ళు ఈ మంత్లో ఆల్మోస్ట్ 3 అండి. ఒకళ్ళైతే చెప్పొద్దని చెప్పారు, జాబ్ గురించి ఇంకా అప్పుడేం బయటికి చెప్పొద్దు సార్ అని చెప్పారు. సో మిగతా 2 కూడా చెప్పేశారు, మనకి ఇన్ఫార్మ్ చేశారు. నిన్న మీకు స్క్రీన్ షాట్ పెట్టాను కదా, అదొకటి. ఈరోజు ఇంకొకరు జాబ్ కొట్టారనమాట. ఒకరికి 7.5 lakhs, ఇంకొకళ్ళేమో 8 lakhs ప్యాకేజ్ అనమాట. ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది సార్ వాళ్ళది. హైదరాబాద్లో ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది, మొత్తం మెయిల్ కూడా పంపించేశారు, వెంటనే చెప్పేశారు. సో నాకైతే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు జాబ్ కొట్టగలరని నాకు నమ్మకం ఉంది. కానీ కొంతమంది కొట్టలేమంటే నాకు ఒక్కసారి భయం అనిపిస్తుంది. మనము ఇంతమంది తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము, వీళ్ళందరితో జాబ్స్ కొట్టించలేమా అని చెప్పేసి నాకే భయం అనిపిస్తుంది. కానీ ఈరోజు సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్గా జాబ్ కొట్టించామంటే వీళ్ళైతే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు, నిన్న జాబ్ వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, మొన్న జాబ్ వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా సార్ మీరు సబ్జెక్టు చాలా షార్ట్ టైంలో మాకు మంచి సబ్జెక్ట్ ఇచ్చారు, మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్, మీరు నాలెడ్జ్ సబ్జెక్ట్ ఇవ్వటం వల్లే, మీ వల్లే పాసిబుల్ అయింది సార్, మీరు కోర్స్ చాలా బాగా నేర్పారు సార్ మాకు, ఎక్కడా కూడా మేము భయపడకుండా, కష్టమని చెప్పకుండా, కష్టాన్ని సులభంగా ఉంటుంది అని చెప్పుకుంటూ మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు సార్. ఒక రకంగా చెప్పాలంటే మీరందరూ మాయ చేశారు సార్. ఎస్ఏపి కష్టంగానే ఉంటుంది, కానీ మీరు మాకు మాయ చేశారు సార్, సులభంగా ఉంటుంది అని చెప్పేసి మోటివేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ చెప్పారు సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట.
సో ఈరోజు మనకి ఒక సక్సెస్ అనేది మంత్లీ టోటల్గా 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో ఒకళ్ళైతే కాన్ఫిడెన్షియల్ అని చెప్పారు, మిగతా వాళ్ళు మనకి డైరెక్ట్గా చెప్పేశారు. సార్ చెప్పండి సార్, మీరు అనౌన్స్ చేయండి సార్, మాకేం ప్రాబ్లం లేదన్నారు. వాళ్ళు డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. మొత్తం కూడా స్క్రీన్ షాట్స్ అయి పంపించేశారు మనకి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో రాకుండా ఎవరైతే చెప్పాల్సిన అవసరం లేదండి, మనం కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు జాబ్ వస్తే ధైర్యంగా వచ్చి చెప్పండి. చెప్పారనుకో మనం ఏంటి, మన టీచింగ్ ఏంటి, మన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఎంత ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మొత్తం మీకు ఐడియా వస్తుంది అనమాట. అది ఎందుకంటే జాబ్ వచ్చినప్పుడు మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ వేలైనా వెళ్ళండి. కానీ జాబ్ వచ్చిందంటే ఈరోజు మనం ఇంత ఎఫర్ట్స్ పెట్టి పని చేసి చెప్తున్నామంటే మనం బయట నేర్చుకుంటే ఆల్మోస్ట్ 6 months పడుతుంది. కానీ మనం మ్యాక్సిమం 35 to 40 daysలో ఆల్మోస్ట్ మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. సో జాబ్స్ వచ్చిన వాళ్ళు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే కంపెనీ నేమ్ అనేది బయటికి చెప్పకుండా ఉంటే సరిపోతుంది. మిగతా విషయాల్లో అసలు మనం దాని గురించి ప్రాబ్లం లేదు. సో 100% ధైర్యంగా చెప్పండి. మీరు కూడా జాబ్స్ కొడతారు నాకు తెలుసు. మన టీంలో మన బ్యాచ్లో ఉన్న వాళ్ళు అందరూ జాబ్లు కొడతారు. లాస్ట్ బ్యాచ్లో నేను ఇంత ఫాస్ట్గా మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఓన్లీ 3 months అయింది. ఇంత ఫాస్ట్గా జాబ్స్ కొడతారని నేను అనుకోలేదు. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు టోటల్గా 5 కొట్టారు జాబు. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఒక 70-80 మంది ఉన్నారు. 70-80 మందిలో 5 జాబ్లు కొట్టారంటే నాట్ ఏ జోక్, విత్ ఇన్ 2-3 monthsలో. కానీ ఇంకా కొడతారు. కానీ కొంతమంది 10 రోజులకే సక్సెస్ అవుతారు, కొంతమంది ఒక 2 monthsకి సక్సెస్ అవుతారు, కొంతమంది 3 monthsకి సక్సెస్ అవుతారు, కొంతమంది 6 monthsకి సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుందండి. అది ఎప్పుడు వస్తుందంటే మనం చేసే హార్డ్ వర్క్, మనకి ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్, SAP మనం ప్రాక్టీస్ చేయటము, దానికి సంబంధించిన రీసెర్చ్ చేయటము, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అటెండ్ అవ్వాలి ఏంటి ఇవన్నీ నేర్చుకోవటము, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పినట్టు మీరు కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కనుక మీరు ఫాలో అయ్యారంటే 100% మీరు కూడా జాబ్స్ కొడతారు. జాబ్లు కొట్టలేకపోవటం అంటూ ఉండదండి. ఎవరైతే కష్టపడి హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి, నేను జాబ్ కొట్టాలి అన్న ఒక గోల్తో పనిచేసి ముందుకెళ్తారో అటువంటి వాళ్ళందరూ కూడా జాబ్లు కొడతారండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది 10 daysలో కొడతారు, కొంతమంది 20 daysలో కొడతారు, కొంతమంది 30 daysలో కొడతారు. బట్ సక్సెస్ అనేది ఏదో రోజు వస్తుంది. ఈసారి మనం ఒక కాన్ఫిగరేషన్ చేస్తుంటే ఫెయిల్ అవ్వచ్చు, కానీ రేపో ఎల్లుండో తర్వాత ఇంకో 2 days తర్వాత 100% మనం సక్సెస్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనం చేసే హార్డ్ వర్క్ మీద, మనం పెట్టేటటువంటి ఎఫర్ట్స్, సబ్జెక్ట్ మీద ఎంత ఎఫర్ట్స్ పెడతామో ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అనేది రాకెట్ సైన్స్ కాదండి. మీరు గుర్తుపెట్టుకోండి, మనం SAP మీద మనం మైండ్ పెట్టాం కాబట్టి పెడితే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం. ఎవరికైనా హ్యూమన్ అనేవాడికి ఒకటే టైప్ బ్రెయిన్ ఉంటుందండి. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండదు. మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అబ్దుల్ కలాం గారు ఆయన మ్యారేజ్ కూడా చేసుకోకుండా జీవితం మొత్తాన్ని కూడా కంట్రీకే అర్పించారనమాట. నాకు అబ్దుల్ కలాం గారు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఆయన అటువంటి వ్యక్తి దేశం కోసం తన బ్రెయిన్, తన జీవితం అంతా కూడా ఓన్లీ మొత్తం కూడా దీనికే పెట్టారు. దీనికి ర్యాకెట్స్ ఎలా పంపించాలి, అణుబాంబులు ఎలా తయారు చేయాలనే వాటి మీద, వీటికి సంబంధించిన దాని మీదే వర్క్ చేశారు. అంటే మీరు పర్టికులర్ ప్లేస్లో దేని మీద అయితే మీ బ్రెయిన్ పెట్టి మీరు ఎట్లయితే ఆలోచిస్తూ దాని గురించి ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తారో సక్సెస్ అవుతారు. ఆయనైనా మనమైనా అందరూ ఒకటే టైప్ బ్రెయిన్స్ ఉంటాయి, కాకపోతే మనం యూటిలైజ్ చేసే దాని నుండి. అబ్దుల్ కలాం గారు ఆయన బ్రెయిన్ని టెక్నాలజీ మీద పెట్టారు. రాకెట్స్ ఎలా పంపించాలి, శాటిలైట్స్ ఎలా పంపించాలి, ఇటువంటి టెక్నాలజీ మీద పెట్టారనమాట. అందువల్ల ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మనమైనా అంతే, మీరు SAP నేర్చుకున్నారనుకోండి, దీని మీద సక్సెస్ అవుతారు. సో ఇది ఇంట్రెస్ట్ లేదు, ఇది శాటిలైట్స్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది, ఓ రోజు వెళ్ళి పని చేశారనుకోండి 100% సక్సెస్ అవుతారు. చిన్నప్పుడు మా సార్ చెప్పేవాడు నాకు, భారతదేశంలో ఫస్ట్ ర్యాకెట్ తయారు చేశారండి. మన వాళ్ళు ర్యాకెట్ తయారు చేశారు. ఎక్కడంటే మనకి స్పేస్ సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళు ఫస్ట్ ర్యాకెట్ తయారు చేసినప్పుడు ఏం చేశారంటే, మన వాళ్ళు ఏం చేస్తారులే ఏంటిలే అనుకుని ఫస్ట్ ర్యాకెట్ అబ్దుల్ కలాం గారి టీంలో తయారు చేస్తున్నప్పుడు, వీళ్ళందరూ కలిసి చేస్తున్నప్పుడు కేరళలో ఒక పాడుబడినటువంటి ఒక చర్చిలో తయారు చేశారండి. ఫస్ట్ మన వాళ్ళు తయారు చేసిన ర్యాకెట్ పాడుపడినటువంటి చర్చిలో తయారు చేశారండి. కానీ ఆ తర్వాత మన వాళ్ళు ఈ శాటిలైట్స్ అవ్వచ్చు, ఈ స్పేస్ షిప్స్ పంపించిన వీటన్నిటిలో ఎంత సక్సెస్ అయ్యారు అనేది మీకు మనందరికీ తెలుసు. అంటే మనం చేసే వర్క్ మీద మనకున్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్, మనం హార్డ్ వర్క్ చేయాలి, ఎట్లయినా రీచ్ అవ్వాలి, సాధించాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ టెక్నాలజీ అనేది ఎవరికైనా వస్తుంది. రాకపోవడం అంటూ ఉండదు. మీరు BA చదివారా, BCom చదివారా ఏంటనేది కాదు. మీరు మీ బ్రెయిన్ని ఎంతవరకు టెక్నాలజీ మీద పెట్టి ఎలా లాజికల్గా థింక్ చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. లాస్ట్ బ్యాచ్లో ఒక మేడం ఉండేవారు. ఆమె నాకు
ఫోన్ చేస్తుంది, గంటకోసారి ఫోన్ చేస్తుంది. ఫస్ట్ రోజు ఆమె జాయిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం అడిగిందంటే, సార్ కంప్యూటర్ ల్యాప్టాప్ స్విచ్ ఎలా ఆన్ చేయాలని అడిగింది నన్ను. తర్వాత మేడం ఎస్ఏపీలోకి ఎస్ఏపీ కూడా స్కైప్లోకి ఎట్లా లాగిన్ అవ్వాలని అడిగారు. ఎస్ఏపీ లాగిన్ చేయడం తెలియదు ఆమెకి. మీకు నిజంగా చెప్తున్నాను, నిన్న ఒక చాలా చాలా పెద్ద ఎర్రర్ వచ్చింది. అంటే అది కొన్ని అది నాకు తెలియదు ఆ ఎర్రర్ గురించి. నాకు ఎప్పుడు అటువంటి ఎర్రర్ రాలా. నేను చేయలేకపోయాను. మార్నింగ్ నుంచి కూర్చున్నాం. నేను ఇంకొక పర్సన్ కూడా కూర్చున్నాం. ఒక రియల్ టైం పర్సన్ కూడా కూర్చున్నాను నాతో పాటు. ఇద్దరం చేస్తే మాకు అవ్వలేదు అది. ఎక్కడైంది ఎక్కడ అర్థం అవ్వట్లేదు. నెట్లో వెతికాం, అక్కడ వెతికాం, అయినా అవ్వలేదు. కానీ ఆ మేడము తనంతట తాను ఓన్గా చేసేసారు ఈరోజు. నేను షాక్ అయిపోయాను. ల్యాప్టాప్ స్విచ్ ఆన్ చేయడం తెలియదు ఆవిడకి. ఒక చిన్న స్కైప్లోకి లాగిన్ అవ్వడం తెలియదు. లేకపోతే మామూలుగా జస్ట్ సింపుల్గా లాజికల్గా ఎస్ఏపీలోకి లాగిన్ అవ్వడం తెలియదు. అటువంటి ఆమె ఆ ఎర్రర్ సాల్వ్ చేసిందంటే నేను ఈరోజు షాక్ అయిపోయాను నేను అనమాట. అంటే మన బ్రెయిన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్లో ఒక ఎర్రర్ వచ్చింది. నాకు అసలు ఎప్పుడు తెలియదు ఎర్రర్. నేనే చూడలేదు. నేను ఉన్నదంతా ఒప్పుకుంటున్నాను నేను. కానీ ఆమె రిజల్యూషన్ చేశారంటే ఏంటి? ఆమె నిద్ర కూడా పోవట్లేదు. లాస్ట్ 2 months నుంచి ఇప్పటి వరకు ఒక 15 ప్రాజెక్టులు చేశారు ఆవిడ ఎస్ఏపీ మీద. స్టార్టింగ్ కంపెనీ కోడ్ దగ్గర నుంచి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్ 15 ప్రాజెక్టులు చేశారు ఆవిడ. 1, 2 కాదు, 15 చేశారు. చూడండి ఎంత క్యాపబిలిటీ. నిద్రపోదు ఆవిడ. మార్నింగ్ ఆమె ఆల్మోస్ట్ మ్యారీడ్, పిల్లలు ఒక పాప బాబు ఉంటున్నారు ఆమెకి. కసి అనమాట, ఒక పట్టుదల. ఎట్లయినా నేను రీచ్ అవ్వాలి, నేను అనుకున్న సాధించాలి అన్న కసితోటి పనిచేశారు. మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేసిందంటే ఈవినింగ్ 12 అయిపోతుంది. అదే పని చేస్తూనే ఉంటారు. ఏముంది సార్, వచ్చేసింది సార్ నాకు మొత్తం. నాకు పెద్ద భయం అనిపించలేదు సార్. స్టార్టింగ్లో భయం అనిపించింది, ఇప్పుడేం అనిపించలేదు సార్ అంటారు. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎట్లయినా మనం రీచ్ అవ్వగలము, ఎట్లయినా సరే మనం సక్సెస్ అవ్వగలము అనేటటువంటి ఫీల్ తోటి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తోటి మీ మైండ్ని కంప్లీట్గా స్కిల్ మీద పెట్టండి. మీరు ఎనీ స్కిల్, ఎస్ఏపీ ఒకటే కాదు, మీరు ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా జాబ్ పట్టచ్చు. సి లాంగ్వేజ్, C++, జావా, కోడింగ్ అదే నేర్చుకోండి. జాబ్ అనేది ఏదో రోజు కొడతాం. మీరు ఏ టెక్నాలజీ నేర్చుకోండి. సో ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకున్నాం అన్నమాట. సో మనం సక్సెస్ అవ్వాలంటే 100% మైండ్ అనేది లాజికల్గా థింక్ చేయడం, సబ్జెక్ట్ మీద పెడితే 100% సక్సెస్ అవుతారు. సో ఈరోజు మనకి అసలు నేను ఒక 10 మంది అన్నా జాయిన్ అవుతారు ఎవరా మన దగ్గర, 20 మంది అన్న, ఒక ఇద్దరు వచ్చినా చాలే, చెప్దాము క్లాసెస్ చెప్దాము అన్నట్టు నేను స్టార్ట్ చేస్తే ఈరోజు మన దగ్గర 34 members జాయిన్ అయ్యారంటే దానికి కారణం ఏంటంటే నన్ను చూసి ఎవరు రాలేదు. మనం చేసినటువంటి ప్రతి వీడియో కూడా యూట్యూబ్లో పెడతాను నేను. అన్ని చూస్తారు. వాళ్ళకి రియల్ టైంలో ప్రతి వీడియో వింటారు. వాళ్ళు విన్నప్పుడు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమై వస్తున్నారు మన దగ్గరికి. అది ఈరోజు మనం సక్సెస్ అయ్యాం. ఇంతమందికి ఈరోజు జాబులు కొట్టిన తర్వాత ఇంతమంది ముందుకు వచ్చారంటే అసలు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. జాబ్స్ కొట్టడం ఇంపార్టెంట్. అంతవరకు తీసుకెళ్ళగలిగామంటే ఏంటి? ఇంకోటి, బయట ఎక్కడ ఇన్స్టిట్యూషన్స్లో నేర్చుకున్నారో ఎక్కడ నేర్చుకోలేదు ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళందరూ. అసలు ఏంటి చూద్దాం ఎలా ఉంటుందో అని వచ్చిన వాళ్ళే తప్ప నిజంగా జాబులు కొట్టాలని వచ్చిన వాళ్ళైతే కాదు. బయట ఎక్కడ నేర్చుకున్న వాళ్ళు కాదు. బయట ఎక్కడ నేర్చుకుని వచ్చి నా దగ్గర మళ్ళీ నేర్చుకుని వెళ్తే అది వేరు. అసలు ఎస్ఏపీ ఎలా ఉంటుంది అంటే చూద్దాము, ఒక ట్రయల్ వేద్దామని వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. చాలా మంది సక్సెస్ అయ్యారు. నాకు చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నా లిస్టులో 5 members ఉన్నారు. ఈ మంత్లో 3 members ఉన్నారు. నిన్న ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేశారు, మేడము ఈరోజు ఆయన కన్ఫర్మ్ చేశారు. నేను మాట్లాడి అంతా కన్ఫర్మ్ అయిన తర్వాతే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను, లేకపోతే అసలు నేను చెప్పను కూడా. సో అదనమాట, సక్సెస్ అనేది మన చేతుల్లో ఉంటుంది. మన హార్డ్ వర్క్, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్, మనం చేసే హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎస్ఐపిలో జాబ్ కొట్టడం కష్టం కాదు. రియల్ టైంలో సర్వే అవ్వడమే ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవడం కూడా కష్టం కాదు, చాలా ఈజీ. మీకు నేను ఆ టేస్ట్ ఏంటి నేను చూపించాను. ఎస్ఏపీ అనే సాఫ్ట్వేర్కి మిమ్మల్ని అందరూ నేను అడాప్ట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే ఎస్ఏపీ సాఫ్ట్వేర్కి అడాప్ట్ అవుతారో ఒక బ్యాడ్ హ్యాబిట్ లాగా అనమాట. కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఉన్న మనీ వేస్ట్ అవుతుంది. కానీ ఎస్ఏపీ లాంటి సాఫ్ట్వేర్కి అడాప్ట్ అయిపోయారు అనుకోండి, మీకు బోల్డ్ ఇన్కమ్ సంపాదించబడుతుంది అనమాట. దట్ ఈజ్ ఎస్ఏపీ. మీరు చేసే హార్డ్ వర్క్, మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ మీదే ఉంటుంది. చూడండి, డిగ్రీ చదవాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. కానీ ఎస్ఏపీ 2 నెలలు 3 నెలలు నేర్చుకుంటాం. లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. చూడండి ఎంత సింపుల్. డిగ్రీ 3 సంవత్సరాలు పడుతుంది, ఎస్ఏపీ 3 నెలలు పడుతుందండి. అంతమించి ఇంకేం లేదు. ఎస్ఏపీ అంటే భయపడే వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. సక్సెస్ అవుతాను, నేను ఎస్ఏపీ నేర్చుకుంటాను, పెద్ద లెక్కలోది కాదు అనుకున్న వాళ్ళు 100% మీలో ఉన్న వాళ్ళలో 99% జాబ్స్ కొడతారు. గుర్తుపెట్టుకోండి, 99% జాబ్ కొడతారు. ఎవరన్నా 1% వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటే తప్ప. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను,
నా దగ్గర ఉన్న ఇంత ముందు బ్యాచ్ కన్నా మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్, ఇప్పుడున్న బ్యాచ్ చాలా పవర్ఫుల్గా ఉన్నారు, చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అది చాలా బాగా వర్క్ చేస్తున్నారు, చాలా మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు ఇంతకుముందు ఉన్న బ్యాచెస్ కన్నా. కాబట్టి వాళ్ళ దగ్గర కన్నా మీ దగ్గర ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ మంది జాబ్స్ కొడతారని నాకైతే నమ్మకం ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి, 100% సక్సెస్ అవుతాము. మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, నా దగ్గర నేర్చుకునే దానికన్నా యూట్యూబ్లో వీడియోస్ చూసుకుని నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేర్చేసుకోవచ్చు, 100% నేర్చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ ఎక్కడికొని వెళ్ళిపోయి పేమెంట్లు చేసేసి మనీ వేస్ట్ చేసుకోవద్దు. మన దగ్గర నేర్చుకున్న సబ్జెక్ట్ మ్యాక్సిమం ఎనఫ్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. తెలియని 1 or 2 టాపిక్స్ రావచ్చు, అటువంటి వాటి మీరు నెట్లో చూసి బ్లాగర్స్ చదివి నేర్చుకోండి, దట్ ఈజ్ ఎనఫ్. ఓకే, అదనమాట. సో సక్సెస్ అనేది ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరూ 100% సక్సెస్ అవుతారు. ఈ రోజు మన దగ్గర ఈ మంత్లో ఆల్మోస్ట్ 3 మెంబర్స్ జాబ్స్ కొట్టారు. సో త్వరలోనే వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. సో ఈరోజు మనం సాధించిన సక్సెస్ వెనక నాదేం లేదు, నాతో పాటు మీ అందరి సపోర్టు మీరందరూ ఉన్నారనమాట. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే ఇంత షార్ట్ టైంలో ఇంత సక్సెస్ రేట్ వస్తుందని నేను అనుకోలేదు. 3 monthsలో జాబ్ కొట్టడం అంటే ఎస్ఏపీలో రియల్లీ వండర్. 3 monthsలో అంటే అది కూడా ఒక ఇన్స్టిట్యూట్, 2-3 ఇన్స్టిట్యూట్లు, 3 ఇన్స్టిట్యూట్లు మారిన వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. కానీ మనం ఒకే ఇన్స్టిట్యూట్లో 3 months నేర్చుకుని జాబ్ కొట్టాం, అది గొప్ప. ఓకే, సో ఈ సక్సెస్ నాకు కాదు, మీ అందరికీ కూడా, అందరికీ అంకితం అనమాట. ఒకరికే కాదు, అందరిగా మనం అందరం, మీరందరూ టీం వర్క్ ఉండి, మా ప్రీవియస్ బ్యాచ్లో వాళ్ళందరూ కూడా ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్. మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది నాది 5th బ్యాచ్ కాదు, 10th బ్యాచ్. అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, రెండు ఉన్నాయి కాబట్టి నేను 5th బ్యాచ్ మార్నింగ్ ఈవినింగ్ అని పెట్టాను. ఫ్రాంక్గా చెప్పాలంటే 10th బ్యాచ్ అనమాట ఇది, నిజం చెప్పాలంటే మీ అందరూ కూడా. ఓకే, సరే 10th బ్యాచ్ ఉన్నా సరే ఒక మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఒక 70-80 మెంబర్స్ నేర్చుకున్నారు. వాళ్ళలో ఇంతమంది సక్సెస్ అయ్యారంటే మిగతా వాళ్ళు కూడా కొడతారు, డౌట్ ఏం లేదనమాట. కాబట్టి బీ కాన్ఫిడెంట్, హార్డ్ వర్క్ చేయండి. మీరు జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 16 days 17 days అవుతుంది. బట్ విత్-ఇన్ 1 month తర్వాత మీరు ఆడుకుంటారు సాఫ్ట్వేర్ తోటి, హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి. తర్వాత ఇంకో 2 months ప్రాక్టీస్ చేస్తారు. ఈ లోపే జాబులు చాలా మంది కొట్టేస్తారు. నేను అది కూడా చెప్తున్నా. కొంతమంది ఉన్నారు నెక్స్ట్ మంత్లోనే జాబ్ కొడతారు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా జాబ్ కొట్టేస్తారు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. ఓకే, సో ఇది అన్నమాట ఈరోజు. ఓకే, ఒకసారి అందరూ మీట్లోంచి బయటికి రండి. సార్